నమస్తే, వెల్కమ్ టు టీ10. మోడీ కార్పొరేట్ మిత్ర బృందంలో అదానిది ప్రత్యేక స్థానం. అదాని హోదాలో మోడీ అదానికి ప్రయోజనం చేకూర్చే విధంగానే వ్యవహరిస్తారన్నది బహిరంగ రహస్యమే. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా, మరో దేశానికి చెందిన అధినేత భారత్ కు వచ్చినా అదానికి ప్రయోజనం చేకూర్చే అవకాశం కనిపిస్తే చాలు ప్రధాని స్థాయిలో మోడీ పనులు చక్కబెడుతుంటారని చెప్తుంటారు. ఇప్పుడు ఖతార్ రాజు పర్యటనలోనూ ఇదే పరిస్థితులు కనపరిచాయని అంటున్నారు విశ్లేషకులు. గత కొంతకాలంగా అదానికి గుడ్డు పరిస్థితులే ఎదురయ్యాయి. సంపాదన కరిగిన సంపన్నుల జాబితా నుంచి స్థానం కోల్పోయిన కేంద్రంలోని మోడీ సర్కార్ను ఆయనను నమ్ముకుని ఉన్నారు. మోడీ ప్రభుత్వం కూడా అందుకు అనుకూలంగానే వ్యవహరిస్తోంది. ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హామిద్ థానీ భారత పర్యటనల విషయంలోనూ ఇదే స్పష్టమైంది. ఆయన భారత పర్యటనకు రావడానికి కొన్ని రోజుల ముందు అదానీ కంపెనీ, ఖతార్ కంపెనీ గల్ఫ్ ప్రాంతంలో సముద్ర కార్యకలాపాల్లో గౌతమ్ అదానికి లబ్ధి చేకూరేలా జాయింట్ వెంచర్ పై సంతకం చేశాయి. హిండెన్బర్గ్ తో అదానీ గ్రూప్ సామ్రాజ్యం కుప్పకూలింది. దీనికి తోడు పశ్చిమ దేశాల్లో విశ్వసనీయతను కోల్పోవటం, దక్షిణాసియాలో ఉనికి లేకపోవటం వంటివి అదానీని ఊపిరి సల్పనీయకుండా చేశాయి. అమెరికాలో లంచం కేసు, శ్రీలంకలో విద్యుత్ పంపిణీ నుంచి వెనక్కి తగ్గటం, ఇలా మరెన్నో కారణాలు అదానీ గ్రూప్ ను ఇరకట్టంలో పెట్టాయి. ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అదానీ కోసమే వచ్చారా అంటూ అక్కడి మీడియా ప్రధానిని ప్రశ్నించిన విషయం విదితమే. ఇంతలా అదానీ మోడీ బంధాన్ని ప్రశ్నిస్తుంటే తాజాగా ఖతార్ రాజు పర్యటనకు ముందే అంతా సెట్ చేశారని స్పష్టమవుతోంది. మోడీ అండతోనే ఖతార్ ఎమిర్ పర్యటనకు ముందు ఈ డీలు జరిగిందని పలువురు విశ్లేషిస్తున్నారు. అదానీ హార్బర్ సర్వీసెస్, సి హారిజన్ ఆఫ్ షోర్ మెరైన్ సర్వీసెస్ ఖతార్ లో జమాల్ ఏ రబ్ ఏఎం ఆల్ యఫీ అనే పేరుతో ఏఎల్ ఆల్ యాఫీ అనే వ్యక్తితో జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ జాయింట్ వెంచర్ పేరు అల్ అన్నాబీ మెరైన్ సర్వీసెస్. దీనిని ఫిబ్రవరి 12న ఎమిర్ భారత పర్యటనకు 5 రోజుల ముందు స్థాపించారు. జాయింట్ వెంచర్ కంపెనీల నౌకల కార్యకలాపాలు నిర్వహణను చేస్తుంది. అయితే అదానీ హార్బర్ సర్వీసెస్ దీనిలో 49% వాటాను కలిగి ఉంది. ఈ నెల 13న కంపెనీ జాయింట్ వెంచర్ గురించి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కు తెలిపిన తర్వాత ఏపీ సేజ్ షేర్లు స్వల్పంగా పెరిగాయి. ఈ జాయింట్ వెంచర్ అదానీ సముద్ర సామ్రాజ్య గల్ఫ్ లో ఇప్పటికీ గణనీయమైన ఉనికిని కలిగి ఉన్నాయి. ఆఫ్షోర్ సపోర్ట్ విజిల్ కంపెనీ అయిన ఆస్ట్రో ఆఫ్షోర్ ను అత్యధికంగా కొనుగోలు చేయడం ద్వారా ఏపీ సేజ్ దుబారాలో ఉంది. పశ్చిమ ఆసియాలోని మధ్యధర వైపున అదానీ పోర్ట్స్ ఇజ్రాయెల్ లో కూడా ఉన్నది. ఇది ఇజ్రాయెల్ గడోట్ గ్రూప్ భాగస్వామ్యంతో హైఫా పోర్టును నిర్వహిస్తుంది. అయితే అల్ అన్నాబీ గురించి పెద్దగా తెలియదు. ప్రమోటర్ గా పేరు పొందిన మరొక పక్షం అల్ యాఫీ గురించి కూడా సమాచారం లేదు. ఈ నెల 17న సాయంత్రం ఎమిర్ భారత్ కు వచ్చినప్పుడు ప్రధాని మోడీ ప్రోటోకాల్ ను ఉల్లంఘించి మరీ ఆయనను ఆహ్వానించడానికి స్వయంగా ఎయిర్పోర్ట్ కు వెళ్లటం గమనార్హం. ప్రధాని ట్వీట్ చేసిన ఫోటోలతో ఆయన విమానం మెట్లు దిగువన రెడ్ కార్పెట్ పై ఎమిర్ ను స్వీకరిస్తున్నట్లు కనబడింది. నా సోదరుడిని ఆహ్వానించేందుకు విమానాశ్రయానికి వెళ్లాను అంటూ కూడా ఎక్స్ వేదికగా మోడీ రాసుకొచ్చారు. ఒక దేశాధినేత మన దేశంలో పర్యటిస్తున్నప్పుడు భారత ప్రధాని ఇలా వ్యవహరించడం చాలా అరుదు. గతంలో అమెరికా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒబామా, డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ లు భారత్ కు వచ్చినప్పుడు మోడీ ఈ విధంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఖతార్ ఎమిర్ విషయంలోనూ మోడీ ఈ విధంగా స్వయంగా ఎయిర్పోర్ట్ కు వెళ్లి మరీ ఆహ్వానం పలకటాన్ని అదానీ డీల్ తో పలువురు విశ్లేషకులు ముడిపెడుతున్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ తీరు వివాదంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఖతార్ కంపెనీలతో అదానీ డీల్ విషయము చర్చనీయాంశంగా మారింది. ఆయన పర్యటనకు కొన్ని రోజుల ముందే ఇది జరగటం అనేక అనుమానాలకు తావిస్తోంది. గతంలోనూ ద్వైపాక్షిక పర్యటనలలో భాగంగా ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా అదానీ వ్యాపార ఒప్పందాలు ఈ విధంగానే కుదిరాయన్న విషయాన్ని పలువురు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి గ్రీన్ వరకు, శ్రీలంక నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాని మోదీ ద్వైపాక్షిక పర్యటనలకు వెళ్లిన ప్రతి చోట అదానికి ప్రయోజనం చేకూర్చే అంశాలుంటాయని చెప్తున్నారు. గుజరాత్ లోని భారత్ పాక్ సరిహద్దుకు దగ్గరగా సోలార్ ఫామ్ ను అభివృద్ధి చేయడానికి అదానిని అనుమతించేందుకు ప్రభుత్వం సరిహద్దు భద్రతా నియమాలను సడలించిందని ఇటీవల బయటపడింది. అయితే ఎమిర్ భారత పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. భారత్ ఖతార్ ద్వైపాక్షిక వాణిజ్యము $15 బిలియన్ ఉందని అంచనా. ఇందులో ఎక్కువ భాగం ఎల్పీజీ, ఎల్ఎన్జీ ఎగుమతులు ఖతార్ నుంచి జరుగుతాయి. ఈ రెండు ఇంధనాల
విషయంలోనూ ఖతార్ భారత్కు అతిపెద్ద సరఫరాదారు. శ్రీలంకలోని రహస్య ఒప్పందాలపై అక్కడి ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అక్కడి సోలార్ ఫార్మ్ ప్రాజెక్టు నుంచి అదానీ గ్రూపు వైదొలిగింది. బంగ్లాదేశ్ లో అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వంలో ఆయన విద్యుత్ ఎగుమతి ఒప్పందం చేసుకున్నారు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు అదానికి చేటు తెచ్చాయి. ఈ నేపథ్యంలో ఖతార్ లో ఒప్పందం ఒక ఉపశమనమని విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.